ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, మనం నిన్నటి భాగంలో నంబూరి పరిపూర్ణ గారు రచించిన శృతి తప్పిన రాగం కథ నుంచి ఒక భాగం విన్నాం కదా. ఈరోజు రెండవ భాగం విందాం. రేపు మూడవ భాగం అంటే చివరి భాగం వినేద్దామండి. మరి రెండవ భాగంలోకి వెళదామా? శృతి తప్పిన రాగం కథ రెండవ భాగం. రచన నంబూరి పరిపూర్ణ గారు. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా అంటూ శారదా చంద్రమోహన్లు నిన్న మైమరిచి పాడేసుకుంటున్నారు కదా. మరి ఈరోజు భాగంలో ఏం జరుగుతుందో విందామా? పాట శాంతం వరకు మైమరుపుతో తల ఊగిస్తూనే ఉంది శారద. బాలసుబ్రహ్మణ్యం గొంతు పలికించిన ఆర్ద్రత మనసులో మెదిలింది. అప్పటి సంగీత సాహిత్యాల అందమైన మేళవింపుకు హృదయం ద్రవించింది. కళ్ళ నిండుగా ప్రశంస కురిపిస్తూ, ఈ పాటలు రెండూ నాకెంతగానో ఇష్టమని మీకెలా తెలుసు? పైగా పాడే తీరులో ఎంత భావస్ఫూర్తి! స్వీకరించండి హృదయపూర్వక అభినందనలు అంది శారద. ఇంతకు మించిన భాగ్యం మరేమిటండి నాకు? పోతే ఇప్పుడిక మీ వంతు ఒక మంచి భావగీతం. అలాగే అని మృదువుగా గొంతు విప్పింది శారద. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగడెవరి అందగడెవరే. పాట అలౌకికానందంలో ముంచుతోంది మోహన్ని. బాలసరస్వతి కంఠలాలిత్యాన్ని ఎంత చక్కగా పుణికిపుచ్చుకుందీమే. సిద్ధార్థుని నిర్మల ప్రశాంత వదనం కన్నుల గడుతోంది కదా. అద్భుతం, అద్భుతం. మరో గీతం, మళ్ళీ భావగీతమే వినిపించండి శారద గారు ఆబగా వినమ్రంగా అర్థించాడు మోహన్. సన్నగా సహృదయంగా నవ్వి మళ్ళీ ఎత్తుకుంది శారద. మ్రోయింపకోయి మురళి మ్రోయింపకోయి కృష్ణ, తీయ తేనీయ బరువు మ్రోయలేదీ బ్రతుకు. ఆనందాన్ని భరించలేక గుండెలు బద్దలైనట్లు గట్టిగా చప్పట్లు కొట్టి, ఓహో ఎంత భావగాంభీర్యత! మీ గొంతులో మరింత ప్రస్ఫుటమైంది సుమా. ఎంత చక్కటి అభిరుచి మీది అంటూ ఉన్మత్తుడిగా మారి శారద రెండు చేతుల్ని గుప్పెట్లో ఇముడ్చుకుని కుదపసాగాడు మోహన్. శారద చకితిరాలై అతని వైపు చూడగానే ఇద్దరి గుండెలు క్షణం పాటు ఆగిపోయాయి. వెంటనే అతని పట్టు నుంచి చేతుల్ని విడిపించుకుందుకు శారద పెనుగులాడ్డం చూసి, మన చేతులు ఇలా ఎప్పటికీ కలిసి ఉంటేనేం శారదా, నిరాడంబరమైన నీ ప్రత్యేక వ్యక్తిత్వం నన్నెంతగా ఆకట్టుకుంటుందో ఎలా చెప్పను? మన స్నేహం మనకు తెలియకుండానే అనురాగపు చివుళ్ళు తొడగడం లేదా? బ్రతుకుల్ని కలబోసుకుని మమతల పంట పండించుకోవడం ఎంత సార్థకత! ఇందుకిష్టమైతే అవుననండి, కాకపోతే కాదనండి, పర్వాలేదు, ఏం సంకోచించవద్దు. ఆశ ఎంతో నిర్లిప్తత అతని అభ్యర్థనలో. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి మనసు మోగబోయింది శారదకు. కొద్ది క్షణాలకు తెప్పరిల్లి, ఎన్నాళ్లుగా సాగుతున్న మన స్నేహానికి ఇలా ఓ రంగు రుచి ఏర్పడుతున్నాయి కాబోలు. మామూలుగా సగటు పురుషులు తమతో స్నేహం చేసే స్త్రీలను లోకువ కట్టి వాడుకునేందుకు చూస్తారు. మీది ఆ కోవ కాదని నాకు ఆది నుంచి నమ్మకం ఏర్పడింది. అభిరుచులు విలువలు ఒకే తీరుగా ఉండే స్త్రీ పురుషులు కలిసి బ్రతకడంలో సుఖశాంతులకు కొరవేమిటి? అంచేత మనం జీవితాల్ని ఒక్కటిగా మలుచుకుని బతికేందుకు సంశయించడం ఎందుకు అంది. తన ప్రతిపాదనను ఎంత సౌమ్యంగా సరళంగా మన్నించి తన జవాబు ప్రశ్నల రూపంలో ఎంత చక్కగా ఇచ్చింది శారద. మునుపెన్నడూ ఎరగని ఆనంద పారవస్యంలో మునకలేశాడు చంద్రమోహన్. తన పట్ల ప్రేమాభిమానాలే కాక భయం పాలు కూడా ఎక్కువే శారదకు. అందుకే మోహన్ గురించి తెలపాలనుకోవడం, ఎప్పటికప్పుడు జంకుకు లోనవడం. అతడి మధ్య ఆఫీస్ పని మీద రాజధానికి ప్రయాణం కట్టాడు. వారమైంది, ఇంకా తిరిగి రాలేదు. సరే, కనీసం ఉత్తరమైనా లేదు. అయితే ఉత్తరం రావడం, అది చిన్న తమ్ముడు అందుకొని
తల్లికి ఇవ్వడం జరిగింది. అది శారదకు తెలియదు. శారద పేరుతో వచ్చిన కవర మీద చిరునామా మగవ్రాతతో ఉండడం గమనించి సంకోచిస్తూనే చించి చదివిన అరుంధతి ముఖంలో రంగులు మారాయి. ప్రియ శారద, క్షేమంగా ఉన్నావు కదూ? నేను హైదరాబాద్ చేరి అప్పుడే వారం కావస్తోంది. ఈ వారం అంతా రెవెన్యూ బోర్డు డైరెక్టర్ సెలవులోనే ఉండడం వల్ల వచ్చిన పని పూర్తి కాలేదు ఇంకా. ఈరోజే అతడు తిరిగి డ్యూటీకి వచ్చాడు. ఎల్లుండి కల్లా పని పూర్తవుతుంది. తప్పకుండా పనైన మరు నిమిషమే మనూరు బస్సు ఎక్కేస్తా. ప్రతి క్షణం జ్ఞాపకం వస్తున్నావు నువ్వు. దూరంగా ఉన్నప్పుడు అనురాగం ఎంత పెరుగుతుందో అనుభవం అవుతూ అర్థమవుతోంది నాకు. శుభాకాంక్షలతో నీ చంద్రమోహన్. ఉత్తరాన్ని మళ్ళీ చదివింది అరుంధతి. శారదకు ప్రేమలేఖ రాసిన ఈ చంద్రమోహనుడెవరో, అతన్ని శారద కూడా ప్రేమిస్తుండబట్టే ఈ తరహా ఉత్తరం రాశాడు. తమలో ప్రేమభావం తలెత్తి మత్తులో ముంచగానే మగాళ్లను ఇట్టే నమ్ముతూ ఉంటారు ఆడపిల్లలు. మగాళ్ళు నిజంగానే ప్రేమించిన దాన్ని కడవరకు ఎందరు నిలబెట్టుకుంటారు? సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగి పత్రిక ముందేసు కూర్చున్న శారద చేతిలో ఉత్తరం ఉంచుతూ, ఎవరితను అని ప్రశ్నించింది తల్లి గంభీర స్వరంతో. తల్లికి తెలియపరచకుండా విషయం దాచే ధైర్యం కానీ ఉద్దేశ్యం కానీ లేని శారద చంద్రమోహన్ గురించి వివరంగా చెప్పేసింది. కూతురి కథనం వింటున్న తరుణంలో తన గత జీవిత సంఘటనలు కళ్ల ముందు కదలాడసాగాయి అరుంధతికి. శారద నాన్న తననెంత ఇష్టపడి వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. అతని అపారమైన ప్రేమకు ఎంతగా మురిసిపోయింది తను. కానీ విచిత్రం, దంపతులమై అతడు భర్తగా మారిన క్షణం నుంచి భర్తగా ఎంత హోదా, ఎంత దాష్టీకం. లేక పుట్టడంతో కొడుకును అతిగారాభం చేశారట తల్లిదండ్రులు. అడిగిందల్లా వెంటనే ఇచ్చి పనిపాటల్ని, ఏ రకమైన బాధ్యతల్ని నేర్పలేదు. దాంతో చిన్నప్పటి నుంచి తన ఇష్టాన్నే సాగించుకునే తత్వం వచ్చింది. తనను పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పంతం పట్టి మరీ తనను ఒత్తిడి చేసి ఒప్పించి ఆదర్శరీతి వివాహం ఆడాడు. తనదప్పుడు బాగా చిన్న వయసు అయినా అతడు బాధ్యతరిగిన భర్త అవుతాడని, తనది భరోసా లేని బ్రతుకవుతుందని ఎలా ఊహిస్తుంది? పిల్లలు తను చాలా ఏళ్ళు పడరాని ఇక్కట్లు పడ్డారు. ఇంట్లో ఉందో లేదో అక్కర్లేని మనిషిలో పెత్తనానికి మాత్రం లోటు లేదు. సంసార పోషణ గురించి ఆలోచించే ధోరణే లేదు. పెళ్లి పుణ్యంతో తన చదువు ఇంటర్తోనే ముగిసింది. డిగ్రీ అన్నా లేకుండా ఏం ఉద్యోగం వస్తుంది? ఒక తపస్సులా చదువు సాగించి గ్రాడ్యుయేట్ అయింది. మరికొంత కృషితో ఉద్యోగాన్ని దొరికించుకుంది. దాని పర్యవసానం కుటుంబం భారం మొత్తం తన మీద కొరగడం. అయితే ఏం, భారీ సంపాదన మీద భర్తదే కదా పూర్తి హక్కు. జీతం తెచ్చి చేతికివ్వడం తన వంతు, ఇష్టానుసారం ఖర్చు చేసేయడం ఆయన వంతు. వారించబోతే వార్ డిక్లరేషన్, నెలలో సగం అస్తుబిస్తుగా గడవడం. పిల్లల కడుపులు నింపాలని తానెంత తాపత్రయపడుతున్నా కనీస పోషకాలు వాళ్ళకందని స్థితి. పిల్లలు మరింత కరువు వాచింది తండ్రి అనురాగం, ఆత్మీయతలకు. గంభీరత బెట్టుసరి ఆయన సహజభూషణాలు అనవచ్చు. తను ఉద్యోగిని అయిన తర్వాత అవి రెట్టింపైనాయి. రాను రాను చిగుళ్ళు వేయలేని, చిరుగాలులు పంచలేని ఎండుముద్దుగా మారిపోతూ తన సహనాన్ని శాంతం హరించేశాడు. తనను దూరంగా జరిగిపోవాల్సిన స్థితికి నెట్టాడు. ఇప్పుడు శారద అతనెవరో తనను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నట్టు, పెళ్ళాడడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. ఈ అనుబంధం ఎంత నిజమైందో, ఎంత నిలకడైందో ఏం తెలుసు? ఆ వాడకట్టులోని మిత్రులు, సహోద్యాయుల ద్వారా చంద్రమోహన్ కుటుంబ వివరాల్ని వాకబు చేసింది అరుంధతి. వాటి ప్రకారం అతని తండ్రి చిన్న పోస్ట్ మాస్టరు, తల్లి టీచరు. అతని చెల్లెళ్ళిద్దరూ కాలేజీ చదువులకొచ్చారు. ఇంట్లో ఎవరు ఇరుగు పొరుగు ఇళ్లతో అంతగా సంబంధం పెట్టుకోరు. బంధుమిత్రుల రాకపోకలు కూడా తక్కువ. తల్లిదండ్రులకు చంద్రమోహన్ పట్ల అతి ఆపేక్ష, ఆశ కూడా అంతకు మించిందే. మంచి హోదా కలిగి ఉన్న తమ కొడుకు పెళ్లితో తమ దశ గొప్పగా తిరిగిపోగలదన్న కలలు బాగా ఉన్నాయి వాళ్ళకి. అంతంత మాత్రపు పెళ్లి సంబంధాల్ని పట్టించుకునే స్థితిలో లేరు. ఈనాటి సమాజ రీతినీతులకు భిన్నంగా ఎందుకుంటుంది ఏ కుటుంబం మాత్రం అనుకుంది అరుంధతి.
కానీ తన కుటుంబం మాత్రం పూర్తిగా వీటికి భిన్నం. తమ ఆలోచనలు వేరు, ఆదర్శాలు వేరు. దోపిడీ రూపాల్లో ఒకటైన వరకట్నం ఆడపిల్లకో జంటను సంపాదించేందుకు సమర్పించుకునే లంచమని తనతో పాటు తన పిల్లలు నమ్ముతారు. అంతేకాదు తాము కులమతాల అడ్డుగోడలను కూడా యావగించుకుంటూ ఉంటారు. శారదను ప్రేమిస్తూ పెళ్లి చేసుకోదలుస్తున్న ఆ చంద్రమోహన్ తన కుటుంబ సాంప్రదాయక ఆలోచనల నుంచి, ప్రభావం నుంచి బయటపడి తమకి చెందిన కట్న వ్యతిరేక వైఖరిని అంగీకరించగలడా? అలా ఏకీభవించగలిగితే ఏ చిక్కులు గొడవలు లేకుండా శారద పెళ్ళి అతనితో సజావుగా జరిగిపోతుంది. కొంతకాలం నుంచి తనకు ఓ టీచర్గా పనిచేస్తున్న అమ్మాయికి మధ్య ఏర్పడ్డ ప్రేమ గురించి తెలిపి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని తల్లిదండ్రులతో చంద్రమోహన్ అన్నప్పుడు వాళ్ళకది పిడుగుధ్వనిలా వినిపించి గుండెలు దద్దరిల్లాయి. ప్రేమ పెళ్ళి అనగానే పూర్తిగా నష్టదాయకమని వాళ్ళ నమ్మకం. 10 నిమిషాల పాటు అవాక్కయి మౌనం వహించాక నెమ్మదిగా నిబ్బరం తెచ్చుకుని, నీకంతగా నచ్చిన పెళ్ళైనప్పుడు ఆమెనే చేసుకోవచ్చు, దానికేం? కానీ ఆమె పెద్దలతో ముందుగా మాట్లాడి అన్ని విషయాలు తేల్చుకోవాలి కదా. కట్న కానుకల గురించి, ఇతర లాంఛనాల గురించి ఆడపిల్లవాళ్ళు మనకి స్పష్టంగా చెప్పడం రివాజు కదా అన్నారు. మోహన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తను శారదను ఆమె లేనిదే బ్రతకలేనంతగా ప్రేమించాడు. ఆమె కూడా తనని అంతగానూ ప్రేమించింది. అయితే తమ కుటుంబం కట్న ఆచారాన్ని వ్యతిరేకిస్తామని అనేక సందర్భాల్లో చెప్పింది. అందరూ అలా వ్యతిరేకించితే సమాజం బాగుపడుతుందని తను సమర్థించాడు. శారద తనని ఆకర్షించాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆమె నిరాడంబర వ్యక్తిత్వానికి, నిస్సంకోచ వ్యక్తిత్వానికి తనే ఆకర్షితుడయ్యాడు. మంచి విద్య, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి కదా, ఇంకా కట్నంతో పనేంటి? ఆ అమ్మాయికి డిగ్రీ ఉద్యోగము ఉండడమే కాక మంచి వెన్నలాంటి మనసు ఉంది. ఇట్టే మనలో ఒకటైపోతుంది. పెళ్ళి తర్వాత మనదేగా ఆ సంపాదనంతా. దాని ముందు కట్నమేపాటి విడమర్చి చెప్పాడు కొడుకు. ఎంత చదవని, ఎంత సంపాదించని కట్నం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు అవుతున్నాయా ఆడపిల్లలకి ఎక్కడైనా? అంతేకాదు, కట్నం తీసుకోకుండా పెళ్లిపీటల మీద కూర్చుని పెళ్లి కొడుకుని ఒక్కడిని చూపించు ఈ రోజుల్లో. పోనీ నువ్వు కట్నం తీసుకోవు, కానీ లోకం ఏమంటుంది? నీలో ఏదో పెద్ద లోపం ఉందని అంటుంది. అదెంత అప్రతిష్ట మనకి అన్నారు తల్లిదండ్రులు. కన్నవాళ్ల వాదాన్ని కాదనగల శక్తి, శారదను వదులుకోగల శక్తి రెండూ మోహన్లో కనబడడం లేదు. కానీ శారద తల్లి ముందు కట్నం ప్రసక్తి తెచ్చేందుకే వీల్లేదు. కొన్ని రోజుల పాటు ఎడతెగని మీమాంసలో కొట్టుమిట్టాడాక తన పెద్దవాళ్ల ఆశ గురించి శారద కుటుంబానికి తెలియచెప్పి ఎంతో కొంత వాళ్ళిచ్చేలా ఒప్పించకపోతే తప్ప తమ పెళ్ళి జరగదనిపించింది చంద్రమోహన్కి. దాంతో తల్లిదండ్రులకు ఇష్టమైన ఓ మధ్యవర్తిని పంపి శారద తల్లితో సంప్రదింపులు జరిపే ఏర్పాటు చేశాడు చంద్రమోహన్. మధ్యవర్తిగా వచ్చిన పెద్దాయన అరుంధతితో, మీరు ఒక్క ముఖ్య విషయం గుర్తించాలమ్మా. కుర్రాడి చదువుతో పాటు బుద్ధి కూడా పెద్దది. డైరెక్ట్ రిక్రూటీ డిప్యూటీ తహసీల్దారు. కట్నం 7-8 లకారాలకు తక్కువ కాని సంబంధాలు బోలెడొస్తున్నాయి. వీడేమో మీ అమ్మాయిని తప్ప మరెవ్వరినీ చేసుకునేది లేదని భీష్మించడం వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు మీ సంబంధం వైపు మొగ్గుతున్నారు. కుటుంబం అయితే చాలా బేషయింది, సాంప్రదాయకమైంది. ఆ ఇంటి కోడలవ్వడం నిజంగా మీ అమ్మాయి అదృష్టం అన్నాడు. మరిక ఇతరులతో సాటి కాకపోయినా మీ శక్తిని బట్టి ఎంతో కొంతైనా కట్నంగా ఇవ్వడం సమంజసమని నేను అనుకుంటున్నాను. అంచేత ఆ సంగతి తేల్చి చెబితే మిగిలిన పెళ్లి ఏర్పాట్ల వివరాలు మాట్లాడుకోవచ్చు. పెద్దాయన మాటల్ని శ్రద్ధగా విన్న తర్వాత అరుంధతి ఎలాంటి అరమరికలు లేని విధంగా జవాబిచ్చింది. అన్నయ్య గారు, మీరు వరుడి అర్హతల్ని చక్కగా వివరించారు. నేను వధువు తల్లిని. ఆమెకున్న అర్హతలు ఆమెకి ఉన్నాయి. ఈ ఇద్దరూ పరస్పరం ప్రేమించుకోవడమే కాదు, చక్కగా అర్థం చేసుకున్నవాళ్ళు, కలిసి బ్రతకాలన్న కోరిక గాఢంగా ఉన్నవాళ్ళు, పెద్దలైన వాళ్ళం. మనం వాళ్ళ కోరికను తప్పగా నెరవేర్చాల్సిందే. పోతే కేవలం ఒకటై బ్రతకాలన్న తాపత్రయం వాళ్ళదైతే కట్నాల బేరసారాలు వదలని బంధాలు అవుతున్నాయి మనకు.
మీరు మరోలా అనుకోవద్దు. మా ఇంట్లో అందరం కట్నం ఇవ్వడాన్ని, పుచ్చుకోవడాన్ని కూడా ఒక దుష్ట సాంఘిక ఆచారంగా భావిస్తాం. అంచేత దాన్ని గురించి ఆలోచన మా శారదతో సహా మాకెవ్వరికీ లేదండి. కాకపోతే ఉద్యోగరీత్యా నేనేమాత్రమైనా కూడబెట్టగలిగితే అది నా ముగ్గురు బిడ్డలకి సమానంగా చెందుతుంది. మరో సంగతి ఏమిటంటే సంపాదనా శక్తి ఉన్న మా పిల్ల భర్తకు సహాయకారే తప్ప భారం ఏమాత్రం కాదు. అయితే తనను మనసారా ఇష్టపడి అర్థం చేసుకున్న వ్యక్తి భర్త అవ్వాలని మాత్రం కోరుకుంటోంది. ఆడపిల్ల తల్లి అయ్యుండి ఎంత నిక్కచ్చిగా ఏమాత్రం సంకోచపడకుండా ఎంత బాగా మాట్లాడుతోంది ఈమె అనుకుని అబ్బురపడ్డాడు మధ్యవర్తి. మరింక సంభాషణ పొడిగించిన ప్రయోజనం ఉండదని గ్రహించినప్పటికీ చివరి మాటగా, అయితే కట్నం ప్రసక్తి ఉండనే ఉండదని కదూ మీరు తేల్చింది అన్నాడు. అంతేనండి. తల్లిగా శారద పెళ్లి సందర్భంగా నా వంతు బాధ్యతను మాత్రం నేను పూర్తిగా నిర్వహిస్తాను అంది అరుంధతి. మధ్యవర్తికి ఇక మాటలేం మిగలక మౌనంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ కథలోని చివరి భాగం రేపటి భాగంలో విందాం. నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక చిన్న మాట అండి, మన భావతరంగాలు ఛానల్లో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. కొన్ని మంచి కథలకి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. అయ్యో, ప్రేక్షకులు ఇంత మంచి కథలు మిస్ అవుతున్నారే అనే బాధ నన్ను బాధిస్తుంది. అందుకోసం మీరు నా ఛానల్ని విజిట్ చేసి నా కథలు వింటారని ఆశిస్తూ ఇక ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దామండి.